డియర్ సబ్స్క్రైబర్స్, ఐ వెల్కమ్ యూ ఆల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వార్ 2 సినిమా రివ్యూ ఇవ్వబోతున్నానండి. సో ఈ వార్ 2 సినిమాలో మెయిన్ మన లీడ్ క్యారెక్టర్స్ వచ్చేసి హృతిక్ రోషన్ గారు అండ్ మన లెజెండ్ యాక్టర్ ఎన్టీఆర్ గారండి. సో ఇక్కడ హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ వచ్చేసి ఆయన కబీర్ క్యారెక్టర్ ప్లే చేశారు. మన ఎన్టీఆర్ గారు వచ్చేసి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఆయన క్యారెక్టర్ షేడ్స్ ఒకటి వచ్చేసి రఘు చలపతి అనే క్యారెక్టరు, దాంతోపాటు రా ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ కూడా ప్లే చేశారనమాట. ఈ సినిమా మొత్తం కూడా మనకి 90% to 95% స్క్రీన్ ఆక్యుపై చేసింది వచ్చేసి మన హృతిక్ రోషన్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారు మెయిన్. సో ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ బాగా డామినేట్ చేస్తాయన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు వార్ 1 వచ్చేసి మనకి ఇట్ ఈజ్ అ స్టోరీ రిలేటెడ్ టు స్పై ఏజెంట్స్ అనమాట. ఈ స్పై ఏజెంట్ వచ్చేసి మనకి టెర్రరిస్టుల బారి నుండి వాళ్ళకి సీక్రెట్ తీసుకొని ఇండియాని ఎట్లా కాపాడుతున్నారు అనే స్టోరీ అనమాట. సో అలాంటి ప్లాట్తోని ఈ యొక్క వార్ 2 కూడా వచ్చింది మనకి. ఈ వార్ 2లో మనకి మన ఎన్టీఆర్ గారికి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు విక్రమ్ వచ్చేసి మనకు రా సీక్రెట్ ఏజెంట్గా క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అతనికి మన అనిల్ కపూర్ వచ్చేసి వాళ్ళ రా చీఫ్గా ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి విక్రాంత్ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే, సో ఈ మన కబీర్ క్యారెక్టర్ వచ్చేసి హృతిక్ రోషన్ క్యారెక్టర్ వచ్చేసి ఖైరా అద్వానీ ఫాదర్ని చంపేస్తుంది అనమాట. ఓకే, సో చంపేసిన తర్వాత ఎందుకు చంపేశాడు దాన్ని రీసెర్చ్ చేయడానికి మన విక్రమ్ ఎన్టీఆర్ గారు రీసెర్చ్ చేసి చేసేటప్పుడు మనకి ఆ విక్రమ్ గురించి ఒక నిజం తెలుస్తుందన్నమాట. సో ఆ నిజం ఏంటి అనేది మనకి కథలో మనకు సినిమా చూస్తే మీకు నీట్గా తెలుస్తుందండి. ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ గారు వచ్చేసి మనకు మెయిన్గా ఈ సినిమాలో సో చెప్పాను కదా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఒకటి వచ్చి రా ఏజెంట్, ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైతే మన ఎన్టీఆర్ గారు ఈ యొక్క హృతిక్ రోషన్ గారి గురించి ఆయన యొక్క ఎందుకు మనకి నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు, రాగా అగైనెస్ట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని తెలుసుకునేటప్పుడు దానిలో భాగంగానే అతను ఆయన వచ్చేసి ప్రీవియస్గా ఎన్టీఆర్ గారికి మన వచ్చేసి విక్రమ్ క్యారెక్టర్తో పాటు దాంతోపాటు మన కబీర్కి ఉన్న కనెక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మన ఎన్టీఆర్ గారు కనుక్కుంటారు అనమాట. సో దట్ ఈజ్ ద ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ అనమాట అది. దాని తర్వాత వీళ్ళు ఎందుకు ఫ్రెండ్స్గా ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ విక్రమ్ క్యారెక్టర్ ప్లస్ కబీర్ క్యారెక్టర్ ఎందుకు మళ్ళీ వాళ్ళు విడిపోయారు, తర్వాత వాళ్ళు టెర్రరిస్ట్ల బారి నుండి దేశాన్ని కాపాడారు, ఎలా కాపాడారు, లేకపోతే ఒకరు ఏమైనా నెగిటివ్గా బిహేవ్ చేశారా ఏంటి అనేది మీకు సినిమా క్లైమాక్స్లో అర్థమవుతుంది అనమాట. సో మెయిన్ ఇదనమాట స్టోరీ ప్లాట్. సో దట్ ఈస్ ద రా ఏజెంట్లుగా మనకి హృతిక్ రోషన్ గారు మరియు మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో టెర్రరిస్ట్ల బారి నుండి ఎలా సేవ్ చేస్తారు, సో ఎవరిది నెగిటివ్ క్యారెక్టర్ ఎవరిది పాజిటివ్ క్యారెక్టర్ అనేది మనకి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ స్టోరీ నేను లీక్ చేయదలుచుకోలేదు, బికాజ్ ఈ వార్ సినిమాలన్నీ కూడా ఫస్ట్ నెగిటివ్ షేడ్స్గా ఉంటాయి, తర్వాత ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో తర్వాత ఫైనల్గా పాజిటివ్గా మారి ఎలా మనకి టెర్రరిస్ట్ల బారి నుండి ఇండియాని ఎలా సేవ్ చేశారు అనేది ఈ స్టోరీ ప్లాట్ ఉంటుంది. సో దీంట్లో కూడా అలాంటి ప్లాటే ఉంటుంది. సో ఆ విధంగా సో క్యారెక్టర్ వైజ్ మనకి మెయిన్ ఆల్రెడీ చెప్పినట్టు 90% to 95% మన విక్రమ్ క్యారెక్టరు దాంతోపాటు మన కబీర్ క్యారెక్టర్ రెండు కూడా డామినేట్ చేస్తాయన్నమాట. మెయిన్ వచ్చేసి ఈ యాక్షన్ సీన్స్ అయితే అద్భుతంగా తీశారనమాట. ఈ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో విక్రమ్ వచ్చేసి కబీర్ చేసేసి కార్ చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. అది సినిమాకి చాలా హైలైట్గా ఉంటుంది. సో అది అద్భుతంగా ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు చూసే వాళ్ళకి ఏంటంటే మనకి ఆ బుల్లెట్ ట్రైన్ లాంటి ట్రైన్ మీద హీరో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది ఇలా కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది కొంతమంది. బట్ ఇది ఇంగ్లీష్ సినిమాలో ఇలాంటి చాలా సినిమాలు చూసినప్పుడు ఆ సూపర్ పవర్స్ అనేవి ఆటోమేటిక్ హీరోలకు ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ మనం లైట్ తీసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఆ సీన్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది, ఒక ఫైటింగ్ సీను. ఫైట్ ఆకాశం ఫ్లైట్లో ఆకాశంలో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ పైన కూడా ఫైట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చూడడానికి కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది మనకి. మిగతా వయసు ఆ కార్
చేజింగ్ సీన్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నమాట. అదొక సీను. తర్వాత లైక్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్టీఆర్కి హృతిక్ రోషన్ మధ్య ఫైట్ బాగుంది. పాటలు మనకి మ్యూజిక్ పరంగా పాటల పరంగా చూస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రీతమ్ అండి. సో ఇవి యాక్చువల్గా హిందీ ట్యూన్స్ కాబట్టి సో సాంగ్స్ వైజ్ మనకేం అంతగా అనిపించదు. ఓకే, ఉండే ఒక సాంగ్ వచ్చేసి హీరోయిన్కి హృతిక్ రోషన్కి హీరోయిన్కి ఉంటుంది, కైరా అద్వానికి. ఇంకొక పాట వచ్చేసి మనకి ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారి పాట. దాంట్లో ఇద్దరు కూడా స్టెప్స్ ఇరగదీశారనమాట. బికాజ్ మనకి డ్యాన్స్ అంటే హృతిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్ గారు కాబట్టి ఇద్దరు కూడా డ్యాన్స్ మాస్టర్స్ కాబట్టి సుప్రీంగా ఆ పాట ఎరగదీశారు. బట్ మెయిన్ ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చూస్తే చాలా వీక్గా ఉంది సినిమా స్కోర్ అనేది. బికాజ్ ఆ స్టార్టింగ్లో హృతిక్ రోషన్ ఎలివేషన్ సీను చూడడానికి బాగుంటుంది అనమాట. తర్వాత ఎన్టీఆర్ గారి ఎలివేషన్ సీన్స్, తర్వాత ఫైటింగ్ సీన్స్ దగ్గర ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా వరస్ట్గా ఉంది. అక్కడ మంచి లైక్ అనిరుద్ధ్ లాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న పడుంటే బీజిఎంకి సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఆ ఎలివేషన్స్ సీన్స్ అని అద్భుతంగా ఉండేవి నాకు తెలిసి. అది ఒక మైనస్ పాయింట్ మ్యూజిక్ పరంగా. ఇంకా ఓకే, స్టోరీ పరంగా అయితే మనం చెప్పాను కదా స్టోరీ. సో ఈ బికాజ్ ఈ స్పై బికాజ్ ఇట్ ఈస్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళది స్పై యూనివర్స్ అనమాట. సో ఈ స్పై సినిమాలన్నీ కూడా మనకి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా మన స్టోరీని ఎక్స్పెక్ట్ చేయలేనమాట. ఉండే దాంట్లో మనకి స్టోరీ డెవలప్ చేశారనమాట మనకి అయాన్ ముఖర్జీ గారు. బట్ స్క్రీన్ ప్లే కొద్దిగా బాగుండేది. కొద్దిగా మనకి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ సీన్లో కొద్దిగా నీట్గా బాగా చూపించింటే కొద్దిగా మనకి సెంటిమెంట్ పరంగా కొద్దిగా బాగా చూపించడం బాగుండేది. దాని తర్వాత కొన్ని కనెక్టివిటీ సీన్స్ అనేవి కూడా బికాజ్ మనకి కైరా అద్వానీ ఫాదర్ లూత్రా అనే క్యారెక్టర్ ఉంటుంది అనమాట. దానికి ఆ హీరో ఎట్లా క్యారెక్టరైజేషన్ కనెక్టింగ్ క్యారెక్టర్స్ కొంచెం బాగా చూపించుంటే మనకి చాలా బాగుండేది. అదొక ల్యాగ్ ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్ వచ్చేసి ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మైనస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. మరి డిఫరెంట్ లైక్ కెమెరా లైక్ వ్యూ పాయింట్ కెమెరామ్యాన్ పాయింట్ అయితే చూసిన డిఫరెంట్ లైక్ కంట్రీస్లో ఈ సినిమా తీశారు. సో లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి లైక్ కబీర్ క్యారెక్టర్ ప్లే హృతిక్ రోషన్ కానీ మన విక్రమ్ చలపతి ఉరఫ్ రాఘవ క్యారెక్టర్ వచ్చేసి అద్భుతంగా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో క్లైమాక్స్లో కూడా కొద్దిగా ఒక సీన్ ఒక చిన్న ఓకే ఫ్లాష్ లాంటి ఏమంటారంటే మనకి ఒక రివీల్ అవుతుంది అనమాట. హూ ఈజ్ వాట్ ఏం జరిగింది అది లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ట్విస్ట్ ఏందనేది కూడా. దట్ ఈజ్ ఓకే. మెయిన్ కొద్దిగా స్టోరీ స్క్రీన్ ప్లే కొద్దిగా వర్కౌట్ చేసుకుంటే బాగుండేది. ఫైట్స్ మీద యాక్షన్ సీన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మిగతా కొద్దిగా స్టోరీ స్క్రీన్ ప్లేలో పెట్టుకుంటే బాగుండేది. సో దట్ ఈజ్ మై రివ్యూ అండి. ఇంకోటి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం బాగుండేది. క్యారెక్టర్ పరంగా లైక్ మెయిన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇట్ ఈజ్ లైక్ ఫెస్టివల్ ఓకే ఫర్ ఫ్యాన్స్ ఆఫ్ హృతిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ గారు. సో వాళ్ళ సినిమా మెయిన్ మొత్తం 90 to 95% వీళ్ళే ఉంటారు కాబట్టి ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట. పండగ చేసుకోవచ్చు. సినిమా మొత్తము మనకి మేము నిన్న ఫస్ట్ డే పోయాం కాబట్టి విజిల్స్ అనమాట. ఫైటింగ్స్కి సాంగ్స్ మొత్తం ఉండే 2 సాంగ్స్కి. బట్ అవి హిందీ ట్యూన్స్ కాబట్టి అది మనకి అంతగా ఎక్కలేదు. సో నా రేటింగ్ పరంగా వచ్చేసండి. సో నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి.